హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మామిడికాయలతోటి చిన్న ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ పచ్చడి అయితే వారం రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఈ పచ్చడి కోసం మనం మామూలుగా నిల్వ పచ్చడికి చాలా ప్రాసెస్ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అంతా ఏమి ఉండదన్నమాట. ఇంట్లో ఒక చిన్న 2 మామిడికాయలు ఉంటే చేసుకోవచ్చు. దీనికోసం అయితే ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని 1 స్పూన్ వరకు అయితే ఆవాలు వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వరకు మెంతులు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి అయితే వేసుకొని పౌడర్లా అయితే చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మామిడికాయలు అయితే తీసుకొని నీట్గా కడిగి తూడ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఉంటుంది కదా చెక్కు, అది తీసేసుకొని ఈ పైన మాత్రమేనండి జిడిలా ఉంటుంది కదా అక్కడ తీసేసుకొని తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. స్కిన్ అయితే ఉండాలన్నమాట. చూడండి, ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ముక్కలు అయితే 1 కప్పు వరకు అయితే వచ్చినాయి అన్నమాట. ఇలా ఎంత వీలైతే అంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి ఈ కప్పు మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్స్ వరకు కారం అయితే వేసుకుంటున్నాను. ఈ మెజర్మెంట్స్ అన్నీ ఒకటే స్పూన్ తోటి చేసుకుంటున్నానండి, అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి. ఇప్పుడు ఈ స్పూన్ తోటి 1/2 స్పూన్ కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. ఈ పసుపు వేయడం వల్ల ఈ పచ్చడి అయితే వారం రోజుల వరకు నిల్వ అయితే ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట ఉన్నా కూడా నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఇదే స్పూన్ తోటి 1 స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకుంటున్నాను. మనం పౌడర్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి ఉంది కదా, అది కూడా 1 స్పూన్ వరకు అయితే పడుతుందన్నమాట. ఇలా వేసుకొని ఈ ముక్కలకి ఈ కారం అంతా బాగా పట్టేటట్లు మంచిగా కలుపుకోవాలి. ఇవి చాలా పుల్లటి మామిడికాయలు అన్నమాట. ఈ పచ్చడికి పుల్లటి మామిడికాయలు అయితేనే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా మంచిగా కలుపుకోవాలి ముక్కకి కారం ఉప్పు అంతా పట్టేటట్లు. ఇప్పుడు పోపు కోసం అయితే ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకున్నా. దీనిలోకి 1 టీ గ్లాస్ అంతా నూనె అయితే వేసుకుంటున్నాను. ఇది పల్లి నూనె. ఈ నూనె వచ్చేసి 4 స్పూన్స్ వరకు అయితే ఉంటుంది. ఈ నూనె వేడెక్కాక ఇందులోకి 1 స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు అయితే వేసుకోవాలి. ఇవి వేగుతున్నప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇది పొట్టు తీసిన వెల్లుల్లిపాయలు అయితే ఒక 5-6 దాకా ఉంటాయండి. ఇవి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 4 అయితే ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని నూనెను చల్లార్చుకోవాలి. ఇప్పుడు చల్లార్చుకున్న పోపు ఉంది కదా, ఈ మామిడికాయ ముక్కల పైన అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ పచ్చడి ఈరోజు కాకుండా ఒక 2 రోజులు మంచిగా ఒక బాక్స్లో వేసి పెట్టామనుకోండి, ఆయిల్ అయితే పైకి తేలుతుంది, మంచిగా మగ్గుతాయి అన్నమాట ముక్కలు కూడా. చాలా బాగుంటుంది ఈ పచ్చడి. వేడి అన్నంలోకి తిన్నా చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. ఈ పచ్చడి రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.